టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ కు బదులు ఎక్స్ట్రా బ్యాటర్ ను తుది జట్టులోకి తీసుకోవాలని మాజీ క్రికెటర్ కామెంటేటర్ పార్థు పటేల్ అన్నారు. ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్లో భాగంగా హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా 28 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 231 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 202 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్లో 190 పరుగుల భారీ ఆధిక్యం అందుకున్న భారత్ రెండో ఇన్నింగ్స్లో పేలవ బౌలింగ్, బ్యాటింగ్తో మూల్యం చెల్లించుకుంది. అయితే టీమిండియా పరాజయంపై స్పందించిన పార్థు పటేల్ మేనేజ్మెంట్కు కీలక సూచన చేశాడు. అక్షర్ పటేల్కు బదులు కుల్దీప్ యాదవ్ను తుది జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. హైదరాబాద్ టెస్టులో లోకల్ బాయ్ సిరాజ్ కు రోహిత్ శర్మ 2 ఇన్నింగ్స్ లో కలిపి 7 ఓవర్లు మాత్రమే బౌలింగ్ ఇచ్చాడు. ఈ క్రమంలో అతనికి బదులు స్పెషలిస్ట్ బ్యాటర్ ను తీసుకోవడం ఉత్తమమని పార్థివ్ పటేల్ అభిప్రాయపడ్డాడు. తుది జట్టులో 3 స్పిన్నర్లు సరిపోతారు. ఈ విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. కానీ నాకు భిన్నమైన దృక్పథం ఉంది. టెస్ట్ మ్యాచ్ మొత్తంలో సిరాజ్తో కేవలం 7 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయించారు. అలాగే మ్యాచ్ కు ముందు రోహిత్ శర్మ మాట్లాడుతూ బ్యాటింగ్ సామర్థ్యం ఉండడంతోనే కుల్దీప్ యాదవ్ కు బదులు అక్షర్ పటేల్ ను ఆడిస్తున్నామని తెలిపారు. అయితే కొంచెం భిన్నంగా ఆలోచిస్తే అక్షర్ పటేల్ స్థానంలో కుల్దీప్ యాదవ్ ను ఆడించి సిరాజ్ స్థానంలో స్పెషలిస్ట్ బ్యాటర్ ను తీసుకుంటే జట్టుకు అడ్వాంటేజ్ అవుతుంది. అప్పుడు భారత బ్యాటింగ్ డెప్త్ బలంగా మారుతోంది. అలాగే కుల్దీప్ జట్టులోకి వస్తే బౌలింగ్ బలం పెరుగుతుంది. అశ్విన్, కుల్దీప్, జడేజా, బుమ్రా బౌలింగ్ విభాగాన్ని నడిపిస్తారు అని పార్థివ్ పటేల్ చెప్పుకొచ్చాడు.